తం నమామి పరంజ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యాం ఉన్మూలయత్యపి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిచాముఖ పద్మమయూఖ మాలికిన్ బాల శశాంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విదాతకు వేదరాశి నిర్ణేతకు దేవతానికరనేతకు కల్మషజేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ ఆదరమొప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషారఫేన రజతాచల కాశ పణీశ కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగా నగనెన్నడుగల్గు భారతి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటం చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. భాగవతము
తెలిసి పలుకుట చిత్రంబు సూలికైనా తమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతో. పరమ పవిత్రమైనటువంటి ఈ రామకృష్ణ సేవా సమాజం పుదిపట్ల ప్రాంగణంలో క్షేత్రాధిష్టాన దైవతాలుగా విరాజిల్లుతూ ఉన్నటువంటి మూర్తిత్రయ పాదపద్మాలకు నమస్కరించి ఈ కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు తెలియజేసి శ్రోతలందరికీ భాగవత సప్తాహానికి 2వ రోజు కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మనం నిన్నటి దినమున పరబ్రహ్మ తత్వాన్ని గురించి, భాగవత శ్రవణ ఫలితాన్ని గురించి, భాగవత మాహాత్యాన్ని గురించి, భాగవత సప్తాహ ఫలితాన్ని గురించి మనం తెలుసుకున్నాం. సాధారణంగా ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు దానికి అనుబంధ చతుష్టయం అని ఉంటుంది. దాన్ని వినేటువంటి అధికారి ఎవరు, ఆ వినేటువంటి శ్రోతకి చెప్పేటువంటి విషయానికి సంబంధం ఏమిటి, విషయం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అని అనుబంధ చతుష్టయం అంటారు దీన్ని. అధికారి ఎవరై ఉండాలా, నిన్న మనం దానికి సంబంధించినటువంటి చర్చ చేశాం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఫలితాలు, దాని ద్వారా వచ్చేటువంటి పరంపర సాధనమైనటువంటి సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు అనేటువంటి ముక్తిని గురించి మనం చెప్పుకొని అది ఫలితంగా నిర్ణయించుకున్నాం. అది ప్రయోజనం. అధికారి ఎవరు అంటే ఉత్కటమైనటువంటి జిజ్ఞాస కలిగిన శ్రద్ధాళువు అధికారి. అంటే 7 రోజుల్లో మరణం సంభవిస్తుంది అనేటువంటి స్పృహ కలిగినటువంటి వాడు ఈ 7 రోజుల్లో మోక్షాన్ని పొందాలి అని అనుకునేటువంటి ఉత్కటమైన జిజ్ఞాస కలిగినటువంటి వాడు అధికారి. విషయం ఏమిటి అంటే పరబ్రహ్మను ప్రతిపాదించడమే విషయం, పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించడమే విషయం. సంబంధం ఏమిటి అంటే ఆ విషయానికి విషయికి, అంటే విషయము తెలుసుకున్నటువంటి వ్యక్తికి పరబ్రహ్మ ప్రతిపాదనకు అధికారికి అభేదం సంభవిస్తుంది. అంటే ఎవరైతే శ్రవణం చేస్తారో వారు పరబ్రహ్మ కంటే భిన్నంగా కాకుండా అభేదత్వాన్ని పొంది సాయుధ్యాన్ని పొందుతారు. ఇది వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధం. ఈ విధంగా మనం అనుబంధ చతుష్టయాన్ని చెప్పుకొని భాగవతంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మనకందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఏ పురాణమైనా ఎక్కడ ప్రారంభం అవుతుందంటే నైమిషారణ్యంలో ప్రారంభం అవుతుంది. నైమిషారణ్యంలోనే ఎందుకు ప్రారంభం అవుతుంది అనంటే ఎవరైతే మోక్షాన్ని పొందాలని అనుకుంటారో వాళ్ళు సాధకులు కావాలి. ఆ సాధన ఎక్కడ చేయాలి అంటే వివిక్త ప్రదేశంలో చేయాలి, అంటే ఏకాంత ప్రదేశంలో చేయాలి. అందుకనే అడవికి పోతారు తప్ప అడవికి పోయినంత మాత్రాన బంధం అంతా పోతుందని కాదు. అడవికి పోయినా ఇంట్లో ఉన్నా రాగం ఉండేవాడికి అడవిలో ఉంటే కూడా అది సంసారమే. వైరాగ్యం ఉన్నవాడికి సంసారంలో ఉన్నా అది తపోభూమిగానే పరిగణింపబడుతుంది. అందుకని నైమిషారణ్యం అనేది మన మానసిక వృత్తులు, మనస్సులో అనేకమైనటువంటి వృత్తులు ప్రభవిస్తూ ఉంటాయి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అనేకమైనటువంటి ఆలోచనలు మన మనసులో ప్రభవిస్తూ ఉంటాయి. ఆ అనేకమైనటువంటి ఆలోచనల యొక్క పుట్టుకకు కారణభూతమైనటువంటి ఆ మనస్సు అరణ్యం. ఆ అరణ్యానికి
సాధన కావాలి. ఇప్పుడు అక్కడ కూర్చొని మనం సాధన చేయాలి. అది నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యంలో అది విష్ణు క్షేత్రం. శౌనకాది మునులు శ్రీ మహావిష్ణువు సాయుధ్యాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో 1000 సంవత్సరాల నిడివి ఉన్నటువంటి సత్రయాగాన్ని ప్రారంభం చేశారు. ఈ సంవత్సరాల గురించి చెప్పేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా వినాలి. వాళ్ళు 1000 సంవత్సరాలు కొనసాగేటువంటి యాగాన్ని ప్రారంభం చేశారు అంటే వాళ్ళ వయసు ఎంత అయి ఉంటుంది, వాళ్ళు ఎంతకాలం జీవిస్తారు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం భౌతికంగా వయసును లెక్కగట్టేటప్పుడు రోజులతో లెక్క కడతాం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక పగలు, సూర్యాస్తమయం నుంచి తిరిగి సూర్యోదయం అయ్యేంత వరకు రాత్రి. ఈ పగలు రాత్రి కలిపితే ఒక దినం. ఇట్లాంటి దినాలు 7 కలిపితే ఒక వారం, 2 వారాలు ఒక పక్షం, 2 పక్షాలు ఒక మాసం, 2 మాసాలు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక ఆయనం, 2 ఆయనాలు ఒక సంవత్సరం. ఇట్లా లెక్క పెట్టుకుంటాం మనం. అలా కాకుండా భగవంతుని లెక్క ఏమిటి ఆయుష్కు అంటే మన శ్వాసలు భగవంతుని లెక్క. వీడు ఇన్నిసార్లు శ్వాస పీల్చుకున్నాడంటే వీడి ఆయుష్ అయిపోతుంది అని. ఒక రోజుకు 21,600 సార్లు మనం శ్వాస పీల్చుకుంటాం రమారమి. అంటే నిమిషానికి 15 సార్లు ఒక యావరేజ్ శ్వాస పీల్చుకుంటాం. ఇది సాధారణంగా ఆరోగ్యవంతంగా ఏ అలజడి లేనటువంటి వాని శ్వాస. అలా కాకుండా పరిగెత్తాం అప్పుడు ఎక్కువ పీల్చుకుంటాం, ఇంకేదేదో పనులు చేసాం అప్పుడు ఎక్కువ పీల్చుకుంటాం, ఆందోళనతో ఉన్నాం ఎక్కువ పీల్చుకుంటాం, కోపం వచ్చింది అప్పుడు వేగంగా పీలుస్తాం. అట్లా పీలిస్తే ఏమవుతుందంటే భగవంతుడు మనకి ఇచ్చి పంపించినటువంటి శ్వాసల లెక్క త్వరగా అయిపోతుంది. అందుకని ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత దీర్ఘకాలం జీవించగలుగుతాం. అంటే అర్థం ఏమిటి? దీర్ఘకాలం జీవించాలని ఎవరైనా అనుకుంటే, దీర్ఘ జీవితాన్ని ఎవరైనా ఆకాంక్షిస్తే వాళ్ళు మొదట దివ్య జీవితాన్ని తయారు చేసుకోవాలి. దివ్య జీవితానికే దీర్ఘ జీవితం ఉంటుంది. దీర్ఘ జీవితం అనేది మన ఆకాంక్ష, దివ్య జీవితం అనేది మన సాధన. మన సాధనతో జీవితాన్ని దివ్యంగా మార్చుకున్నప్పుడు అది దీర్ఘంగా మారుతుంది. దివ్యమైనటువంటి జీవితం దీర్ఘము హ్రస్వము అనేమీ లేదు. అది ఎంత చిన్నదైనా ఫలితాన్ని ఇచ్చేటువంటిదే. మనం స్వామి వివేకానందుల వారిని చూసాం. ఆయనది దీర్ఘ జీవితం కాదు, కానీ దివ్యమైనటువంటి జీవితం. ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం కోరుకోవాలి. దానికి కావలసినటువంటి సాధన చేయాలి. అట్లాంటి సాధన చేస్తే ఆయుష్ అల్పాయుష్ కాదు, అది దీర్ఘాయుష్ అవుతుంది. అంటే ప్రయోజనవంతమైనటువంటి ఆయుష్ దీర్ఘాయుష్. అంతేగాని పడి ఉండదే పాము 10,000 ఏండ్లుందని చెప్పి అన్నారు. పాము కూడా 10,000 ఏండ్లు బ్రతుకుతుందంట ఎవరికంట పడకుండా బ్రతికితే. ఏం ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? అలా కాకుండా ప్రయోజనవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి. సరే, సాయుధ్యం కోసం శౌనకాది మునులు ఒక 1000 సంవత్సరాల నిడివి ఉన్నటువంటి సత్రయాగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సరిగ్గా అప్పుడు వేదవ్యాసుని శిష్యుడైనటువంటి సూతుడు అక్కడికి వచ్చాడు. ఆయనకి ప్రసిద్ధమైనటువంటి ఆయన పౌరాణికుడు రోమహర్షణుడు అనేటువంటి ఆయన కుమారుడు. ఈయనకు ఉగ్రశ్రవసుడు అనే పేరు కూడా ఉన్నది. ఆ ఉగ్రశ్రవసుడు అనే పేరు కలిగినటువంటి సూతుడు నైమిషారణ్యానికి వచ్చాడు. వస్తే అప్పుడు వాళ్ళు ఆ శౌనకాది మునులందరూ కూడా సూత మహర్షికి నమస్కారం చేసి, ఎవరైనా గొప్పవాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలా. ఆ జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయకుండా అజ్ఞానంతో ప్రయత్నం చేసినాం అనుకోండి, నిష్ప్రయోజనం అయిపోతుంది. ఒక ఊరికి ఒక సాధువు వచ్చాడు. సాధువు వస్తే ఆయన గురించి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన దగ్గర గొప్ప గొప్ప మహిమలు ఉన్నాయి, ఆయన చాలా గొప్పవాడు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పుకుంటూ ఉంటే ఆ ఊర్లో ఒక పేద కుటుంబం ఉన్నది. ఆ పేద కుటుంబంలో
ఆవిడ ఏం చెప్పిందంటే, ఏమండి ఆయన దగ్గర చాలా మహిమలు ఉన్నాయంట కదా, మీరు వెళ్ళి ఏదైనా ఒక మహిమ ద్వారా మనకు ధనం వచ్చేటువంటి మార్గాన్ని చూసుకొని వస్తే మంచిది కదా అని సలహా ఇచ్చింది. ఆయన లేదు లేదు మనం అట్లాంటి ఆలోచనలు చేయకూడదు అని అంటే, కాదు మీరు చేయాల్సిందే అని గట్టిగా చెప్పింది ఆవిడ. సరే బయలుదేరి వెళ్ళాడు, సాధువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సిగ్గుపడుతూనే లజ్జపడుతూనే, అయ్యా నాకు ఇట్లా దారిద్ర్యం ఉంది, మీ దగ్గర ఏమైనా మహిమలు ఉంటే ఆ దారిద్ర్యాన్ని పోగొట్టేటందుకు మీరేమైనా దయచేస్తే మంచిది అని చెప్పి అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడు, అయ్యయ్యో నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు, నా దగ్గర ఒక మణి ఉండేది, ఆ మణిని దేనికి తాకిస్తే అదంతా బంగారం అయిపోయేది, రాతికి తాకిస్తే రాయి బంగారం అయిపోయేది, లోహానికి తాకిస్తే లోహం బంగారం అయిపోయేది, అట్లాంటిది ఒకటి ఉండేది. ఈ ఊర్లోకి వచ్చేటప్పుడు మనకెందుకు దీంతో పని ఏముందని ఆ మణిని మీ ఊరి బయట ఉండేటువంటి మురికి కాలువలో పడేసి వచ్చినాను, నీకు కావాలంటే అందులో ఉంది తెచ్చుకో అని చెప్పన్నాడు. సరే తాకిస్తే బంగారం అయిపోయేదంటే మురికిలో ఉంటే మాత్రం ఏమవుతుంది అని పోయి మురికి కాలువలో దిగాడు. ముక్కులు గట్టిగా మూసుకొని ఆ మురికి కాలువలో నలిపి 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 పిసికి పిసికి ఏ రాయి కనిపిస్తే ఆ రాయినంతా చూసి ఇది మణి అనేసి అన్నిటినీ వెతికాడు. చివరికి ఒకటి దొరికింది. దొరికిందన్నంతా తాకించి చూస్తూ ఉన్నాడు. సరే ఇంకొక రాయిని పెట్టి ఈ రాయిని తాకించేటప్పటికి అది బంగారం అయిపోయింది. అబ్బా దొరికింది అనుకొని మళ్ళీ లేచి శుభ్రంగా స్నానం చేసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని ఆ సాధువు దగ్గరికి వచ్చాడు. స్వామి దొరికింది అన్నాడు. సంతోషం, ఆయన దొరికింది కదా ఇంక బయలుదేరి అన్నాడు. లేచాడు, ఆశ్రమం బయటకు వెళ్ళిపోదామని అనుకునేటప్పుడు మళ్ళీ డౌట్ వచ్చింది ఆయనకి. అరే దేన్ని తాకిస్తే అది బంగారం అయిపోతూ ఉండేటప్పుడు దాన్ని ఈయన ఇసిరి మురికి కాలువలో పడేశాడు అని అంటే ఈయన దగ్గర ఇంతకంటే గొప్పదేదో ఉండాలి కదా, కాబట్టి దీన్ని కాదు మనం దాన్ని అడగాల అని చెప్పాను అనుకున్నాడు. అనుకుంటే సరే మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చాడు. వస్తే స్వామి ఈ దేన్ని తాకిస్తే అది బంగారం అయిపోతా ఉంటే దీన్ని మీరు ఎందుకు పడేసినారు అంటే ఆయన చెప్పాడు, నా దగ్గర అంతకంటే విలువైనటువంటి ఉంది, అందుకని అది అక్కర్లేదని పడేసినాను అన్నాడు. పడేసినానంటే సరే అప్పుడు అదేదో నాకు ఇవ్వచ్చు కదా అన్నాడు. నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు నాయనా, అయితే దీన్ని తీసుకురమ్మని నిన్ను పంపించింది చూడు మీ ఆవిడని వదిలేసి వచ్చినావంటే దాన్ని ఇస్తానని చెప్పాను. ఈయనేమనుకున్నాడు, ఇంకా ఏదో ఉంది అని అనుకొని నా భార్య కంటే అందగత్తెలు ఏమన్నా ఇచ్చేటువంటిది ఏమన్నా మంత్రం ఏమన్నా ఉందేమో అని అనుకొని పాపం ఉత్సాహంతో ఇంటికి పోయి ఆ భార్యతో చెప్పేసి, నేను ఇంకా రాను నీ దగ్గరికి, నీ బతుకు నువ్వు బ్రతుక్కో, నేను స్వామి దగ్గరికి వెళ్ళిపోతాడానని చెప్పంటే ఆమె సరే ఏదో చెప్పింది ఏడ్చింది, మొత్తానికి వదిలేసి వచ్చేసాడు. వస్తే స్వామి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. స్వామి అదేదో ఇస్తానన్నారంటే కూర్చోనైనా అని చెప్పమని చెప్పినాడు. ఇది మొదలుపెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వామి చెప్తా అన్నాడు, ఆయన కూడా చెప్తా అన్నాడు. స్వామి ఏదో ఇస్తానన్నారు, ఇస్తూనే ఉన్నాను కదా అన్నాడు. భగవన్నామం ఉంది నాయన నా దగ్గర, అది శ్రేష్టమైనటువంటిది, మిగతావన్నీ శ్రేష్టమైనటువంటివి కాదు, ఇదొక్కటే నా దగ్గర ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువు అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన, భార్యను వదిలేశాడు, ఆ మణిని ఎక్కడో పడేశాడు, అది కూడా పనికిరాదని. ఏం దొరికింది, భగవన్నామం దొరికింది. కాబట్టి ఎవరి దగ్గరికైనా వచ్చినప్పుడు మనం ఏం అడగాలంటే మనకు కావాల్సింది కాదు అడగాల్సింది, శ్రేష్టమైనటువంటి వస్తువు ఏదైనా ఉంటే ఇమ్మని అడగాలి. అప్పుడు అన్నిటికంటే మించినటువంటి శ్రేష్టమైన వస్తువు ఇస్తారు. కాబట్టి భగవన్నామానికి మించినటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువు లేదు. ఆ శ్రేష్టమైనటువంటి వస్తువును గురించి
శౌనకాది మునులందరూ కూడా సూత మహర్షితో ఏమంటున్నారంటే, అయ్యా స్వామి, రాబోయేటువంటిది కలియుగం, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవియు సేయజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం గొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. కలియుగంలో మానవులు అలసులు, సోమరులు, సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచేటువంటి వాళ్ళు ఉండరు రాబోయేటువంటి రోజుల్లో. సూర్యోదయం తర్వాతనే నిద్ర లేచేటువంటి సోమరులు. ఎప్పుడంటే అప్పుడు నిద్ర లేవకూడదు, సూర్యుని కంటే ముందు నిద్ర లేవాలి. సూర్యుని తర్వాత కూడా, సూర్యోదయం తర్వాత కూడా ఎవరు నిద్ర లేయచ్చు? రోగులు నిద్ర లేయచ్చు, వృద్ధులు నిద్ర లేవచ్చు, పసిపిల్లలు నిద్ర లేవచ్చు. పసిపిల్లలు అంటే 5 ఏళ్ల లోపు ఉండేటువంటి వాళ్ళు పసిపిల్లల లెక్క. తర్వాత బాలింత స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, వీళ్లకు ఎగ్జంప్షన్ ఇచ్చారు, కొంతసేపు పడుకోవచ్చు అని. ఒకవేళ రాత్రిపూట నిద్ర పట్టకపోతే ఏ వేకుజామునో నిద్ర పట్టుంటే అని. మిగిలిన వాళ్ళు ఎవరు ఆ కేటగిరీలోకి రారు. కాబట్టి ఎవరైనా పడుకొని ఉండారు సూర్యోదయం తర్వాత అంటే వెంటనే మనం డాక్టర్ గారికి ఫోన్ చేసి రోగం ఏందో కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే రోగిష్టి, పాపిష్టి ఇట్లాంటి వాడైతేనే ఈ కేటగిరీలోకి వస్తారు. కాబట్టి అలసులు, మందబుద్ధియుతులు, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అది చేయకూడదు అని చెబితే మళ్ళీ దాన్ని చేస్తూనే ఉన్నాడంటే అర్థం ఏమిటి? బుద్ధి పని చేయడం లేదు అని అర్థం. అందువల్ల మందబుద్ధులు ఎన్నిసార్లు పదే చెప్పించుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు. సరే, ఇక అల్పతరాయువులు అని చెప్పి అన్నాడు. అల్పతరాయువులు అంటే ఎన్నేళ్ళు బతుకుతారా అంటే 120 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతారు అని చెప్పి అన్నారు. 120 సంవత్సరాలు బ్రతుకుతారు అని చెప్పి అన్నటువంటి వారు 120 పోయింది, 110 పోయింది, 100 పోయింది, 80 పోయింది, 70 వచ్చింది, 60 అక్కడికి వచ్చింది. అందుకే మన పంచాంగంలో 60 సంవత్సరాల పేర్లు ఉంటాయి. మొదటి 60 సంవత్సరాలు లౌకికమైనటువంటి జీవితాన్ని గడుపు, తర్వాత 60 సంవత్సరాలు పారమార్థికమైనటువంటి జీవితాన్ని గడుపుకోమని దాని అర్థం. ప్రభవలో పుట్టాడు, అక్షయ వచ్చింది, అయిపోయింది, ఆడికి లౌకికమైనటువంటి జీవితాన్ని వదిలేయాలి. పౌత్రముఖం దృష్ట్వా వనం చరేత్ అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే నీకు మనవడు పుడతాడో అప్పుడు ఏం చేయాలా? తాళాలు గుత్తి కొడుకు దగ్గర ఇచ్చేసి ఇంకా మీరు బతుక్కోనరా అని చెప్పి రామకృష్ణ అనుకుంటూ రామకృష్ణ సేవా సమాజం చేరిపోవాలా. అంతేగాని మళ్ళీ కొడుకు మీద అజమాయిషి, కోడల మీద అజమాయిషి, నేను మనవడినిట్టు పెంచుతాను, మనవరాలనిట్టు చేస్తాను, అవన్నీ నువ్వు చేయాల్సిన పనిలే, వాళ్ళు చేసుకుంటారు. ఆ డైపర్లు కూడా నువ్వు మార్చాల్సిన పనిలే, వాళ్ళు ఏం చేసేది? అన్నీ నువ్వు చేస్తూ ఉంటే వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి పౌత్రముఖం దృష్ట్యా మనవడో మనవరాలు పుట్టారు అని అంటే మళ్ళీ సంసారంలో వేలు పెట్టకూడదు, ధరించేందుకు మార్గాన్ని వెతుక్కోవాలి అని చెప్పారు. అందుకని 120 సంవత్సరాలు బతుకుతారన్నారు. ఆ 120 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోవడానికి కారణం ఏమిటి అంటే కాలుష్యం అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఏమి కాలుష్యమయ్యా అని అడిగారు. అడిగితే వాతావరణ కాలుష్యం అని శాస్త్రవేత్తలు చెప్పారు. సాధువులను అడిగారు, స్వామి ఏమి కాలుష్యం వల్ల ఇట్లా అయిపోయినారంటే బుద్ధి కాలుష్యం వల్ల ఆయుష్ తగ్గిపోయింది అని చెప్పన్నారు. ఆయుష్ తగ్గిపోవడానికి మనం కారణం ఏమనుకున్నాం? శ్వాసల్ని ఎక్కువగా మనం పీలుస్తున్నాం. అంటే ఎందుకు పీలుస్తున్నాం? ప్రశాంతంగా ఎవడో ఉండడం లేదు, పరుగెత్తుతూనే ఉన్నాడు. పరుగు ఎప్పుడు ప్రారంభం చేశాడు? మాతృగర్భంలో నుంచి బయటపడినప్పుడు పరుగు ప్రారంభం చేశాడు. అప్పటి నుంచి మళ్ళీ భూగర్భంలోకి పోయేంతవరకు పరుగెత్తనే ఉంటాడు. పరుగు ఆపిందే లేదు. పరుగు ఎక్కడో ఒక చోట ఆపాలి. ఎక్కడ ఆపమని శాస్త్రం చెప్పింది? పౌత్రముఖం దృష్ట్యా, మనవాడిని చూస్తేనే పరుగాపు, ఇక చాలు నువ్వు సంపాదించింది, ఉన్నదాంతో తృప్తిపడు, ప్రశాంతంగా ఉండు, రామకృష్ణ అనుకో అని చెప్పారు. కాబట్టి అల్పతరాయువులు మంచి పనులేవి చేయరు, మందభాగ్యులు సుకర్మములేవి చేయనేరరు. మంచి పనులు ఎవరు చేయరు. మనం అదేంది భాగవత్ సప్తాహం అంటే 40 మంది 50 మందో వస్తారు. అదే క్యాబరే డ్యాన్స్ అంటే 400 మందో 4000 మందో వస్తారు.
కుదిరితే ఒకరినొకరు తొక్కుంటారు, నలుగురు 5 మంది చనిపోని కూడా చనిపోతారు. అట్లాంటి అంటే కలియుగంలో మానవుల యొక్క బుద్ధి విశేషాన్ని చెప్తున్నాడు. కలి ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది శౌనకాది మునులు చెప్పి, అయ్యా స్వామి ఇట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి ఏమిటంబొడము ఆత్మకు శాంతి, ఆత్మకు శాంతి కలగాలంటే ఏం చెయ్యాలా అని వాళ్ళు అడిగారు. అడిగితే అప్పుడు నాయన పుణ్యశ్లోకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతార విశేషాల రూపమైనటువంటి భాగవతాన్ని మీరు వింటే అద్భుతంగా జరుగుతుంది అని చెప్పంటే దాన్ని మాకు వివరించి చెప్పమని శౌనకాది మునులు అడిగారు. యౌవని అవతారమెల్లభూతములకు సుఖమును వృద్ధియు సురిది చేయు, యవని శుభనామమే పొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు, యవని చరితంబు హృదయంబు చేర్చిన భయముంది మృత్యువు పరువు పెట్టు, యౌవని పదనది ఏ పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి కలుగు, తపసులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరగుగాంచిరి, వసుదేవ దేవకులకు ఎవడుదయించే తత్కథలెల్ల వినగా ఇచ్చ పుట్టెడు ఎరిగింపు మిద్ద చరిత. స్వామి, ఏ మహాత్ముని నామస్మరణ చేసినంత మాత్రాన సంసార బంధాలు పోతాయి, సకల పాపాలు నివృత్తి అవుతాయి. ఎవరి చరిత్రను హృదయంలో చేర్చుకుంటే మృత్యువే భయపడి వెళ్ళిపోతుంది. తపస్సులందరూ, తపస్సు చేస్తూ ఉన్నటువంటి మునులందరూ నిరంతరం యవని పాద పద్మాలను హృదయంలో నిలుపుకొని శాంతిని పొందారు. అటువంటి వసుదేవ దేవకులకు పుట్టినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క చరిత్రను తెలియజేయమని చెప్పి శౌనకాది మునులు సూతుణ్ణి అడిగారు. అడిగితే, నాయన మీరు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారు. మీరు అడిగినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మీకు మాత్రమే కాదు, లోకానికంతా కూడా శ్రేయోదాయకమైనటువంటి ప్రశ్నను అడిగారు. ఆ మహాత్ముడు ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి రూపమైనటువంటి మోక్షాన్ని కలుగజేయడం కోసం ఆరాధించదగినటువంటి పరబ్రహ్మ స్వరూపమైన ఆ కృష్ణ పరమాత్ముడు మొదట సదేవ సౌమ్య ఇదమగ్రమాసీత్, సత్స్వరూపుడై ఒక్కడుగా ఉన్నాడు, ఒకే చైతన్య స్వరూపంగా ఉన్నాడు. అటువంటి వాని లక్షణాలు ఏమిటి అంటే, అతను కర్మాధీనుడు గాడు, స్వతంత్రుడు, సర్వజ్ఞుడు, చతుర్ముఖ బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళనందరినీ కూడా సృష్టించినటువంటి వాడు. అటువంటి వాడు తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి, ఆ పరబ్రహ్మంలో ఒకానొక సంకల్పం, నిర్వికల్పుడైనటువంటి సంకల్పరహితుడైనటువంటి ఆ పరబ్రహ్మంలో చిన్న చలనం కలిగి ఒక సంకల్పం కలిగింది. ఏమని కలిగింది? బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకమవుతాను అని ఒక చిన్న సంకల్పం కలిగింది. ఆ సంకల్పం శుద్ధ సత్వగుణ ప్రధానమైనటువంటి మాయ చేత ఆ సంకల్పం కలిగింది. ఆ సంకల్పంలో నుంచి సమస్త సృష్టి, వేదరాశితో సహా సమస్త సృష్టి ఉత్పన్నమైంది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిశంవిశంతి తజ్జిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. దేని నుంచి ఈ సమస్తమైనటువంటి సృష్టి ఉత్పన్నమైనదో, యతో వా ఇమాని భూతాని జాయంతే, ఈ సమస్త భూత భౌతిక ప్రపంచమంతా కూడా ఏ చైతన్యం నుంచి వచ్చిందో అలా వచ్చినటువంటి ఆ భూత భౌతిక ప్రపంచమంతా దేనివల్ల అస్తిత్వాన్ని పొంది ఉందో, ఏన జాతాని జీవంతి, ఆ పుట్టినటువంటివన్నీ ఏ పరబ్రహ్మ స్వరూపం వల్ల, ఏ పరబ్రహ్మ యొక్క చైతన్యం వల్ల బ్రతుకుతూ ఉన్నాయో, తిరిగి యవ్వని యందు లయించిపోతూ ఉన్నాయో,
అతడే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమును మనం తెలుసుకోవాలి. ఆ పరబ్రహ్మే జీవుల యొక్క ప్రారబ్ధాన్ని అనుసరించి, వాళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మను అనుసరించి సృష్టిని కల్పిస్తూ ఉంటాడు. ఆ సృష్టి కల్పంలో అనేకమైనటువంటి యుగాలు, అనేకమైనటువంటి ధర్మాలు ఏర్పాటవుతూ ఉంటాయి. ఈ ధర్మాన్ని సంరక్షణ చేయడం కోసం ఆయన అవతారాలను స్వీకరిస్తూ ఉంటాడు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ విధంగా ఆ పరబ్రహ్మ అనేకమైనటువంటి అవతారాలను తీసుకున్నాడు. 28 అవతారాలను ఆయన ధరించాడు. 28 అవతారాలను ధరించాడు. వరాహ, నారద, నరనారాయణ, కపిల, దత్తాత్రేయ, వృషభ, మత్స్య, కూర్మ, నారసింహ, వామన, రామకృష్ణ మొదలైనటువంటి అనేకమైన అవతారాలను ఆయన ధరించాడు. సందర్భానుసారంగా అనేక పర్యాయాలు ఆయన దుష్ట శిక్షణ కోసం, శిష్ట సంరక్షణ కోసం ఆ అవతారంగా కాకుండా అంశమాత్రంగా కూడా గోచరించాడు. అట్లా అనేకమైనటువంటి అవతారాలు ఆయన ధరించినప్పటికీ శ్రీకృష్ణ అవతారానికి పరిపూర్ణావతారం అని పేరు. అయితే రామావతారం పరిపూర్ణావతారం కాదా అంటే రామావతారం కూడా పరిపూర్ణావతారమే. కానీ ఈ రామావతారానికి కృష్ణావతారానికి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏమిటి అంటే, రామావతారం ఒక లక్ష్యంతో ఆయన వచ్చాడు. ఆ లక్ష్యాన్ని పూర్తి చేశాడు. రావణ కుంభకర్ణాదుల్ని సంహరించి ధర్మస్థాపన చేయాలనేటువంటి లక్ష్యంతో వచ్చాడు. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ఆయన అవతారాన్ని పరిసమాప్తి చేశాడు. అది కూడా పరిపూర్ణమైనటువంటి అవతారమే. అయితే కృష్ణావతారంలో అట్లా కాకుండా జ్ఞానము, బలము, శక్తి, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు అనేటువంటి 6 షడ్గుణైశ్వర్య సంపత్తి చేత సాక్షాత్తు భగవంతుడుగానే అవతరించి భగవంతుడిని నేను అనేటువంటి స్పృహతోనే ఆయన ఉన్నాడు. రాముడు మర్చిపోయాడు నేను భగవంతుని అవతారం అనే సంగతి. ఆయన గుర్తులేదు, ఎప్పటిదాకా గుర్తులేదు. అవతారం పరిసమాప్తి చేయాల్సి వచ్చినప్పుడు యమధర్మరాజు వచ్చి, నాయన నువ్వు మీరు అవతారాన్ని పరిసమాప్తి చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది అని చెప్పేంత వరకు ఆయనకు గుర్తు రాలేదు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అనుక్షణం తన యొక్క లీలా విభూతిని గుర్తుపెట్టుకొని ఉన్నాడు. అయితే అవతల వాళ్ళు గుర్తించకుండా వాళ్ళ మీద మాయను ప్రసరింపజేస్తూ తాను మాత్రం ఎరుకతో ఉన్నాడు. ఆ ఎరుకతో ఉన్నటువంటి కారణం చేత కృష్ణావతారాన్ని పరిపూర్ణావతారం అని మనం చెబుతాం. అంతేకాకుండా ఈ కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన అన్ని కళ్యాణ గుణాలన్నింటినీ ప్రకటించాడు. పైగా శ్రీకృష్ణుడు చూపినటువంటి అతిమానుషమైనటువంటి లీలలు రాముడు ఎక్కడా చూపించలేదు. అందుకని రామావతారం పరిపూర్ణావతారమే అయినప్పటికీ కృష్ణావతారం సాక్షాత్తు కృష్ణస్తు భగవాన్ స్వయం అని ప్రకటించబడినటువంటిది. ఆయన భగవంతుడే కృష్ణుడు అని చెప్పాం. అయితే ఈ అవతార లీలా రహస్యాలు ఇవన్నీ కూడా మానవుని యొక్క మేధాశక్తికి, పరిమితమైనటువంటి మేధాశక్తికి అందేటువంటివి కాదు. తర్క వితర్కాలకు, చర్చోపచర్చలకు అందేటువంటివి కాదు. మరి ఎలా తెలుస్తాయి అంటే, ఆయన పాద పద్మాలను శరణు వేడినటువంటి వారికి అవి సులభగ్రాహ్యమవుతాయి. తర్కం వల్ల అందేటువంటిది కాదు. ఆయన అదేమిటి కాళీయుని పడగల మీద ఎక్కి డ్యాన్స్ చేసినాడంటే, ఆ పాము పడగల మీద మనిషి ఎట్లా ఎక్కుతాడండి, అంత బరువుని పడగెట్లా మోస్తుందండి అని చర్చ చేశామంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు, నిరూపితమయ్యేటువంటిది కాదు. అది భక్తి, శ్రద్ధలు, విశ్వాసంతో భగవంతునికి శరణాగతి పొందినప్పుడు అది ఏదైనా సాధ్యమే అని మన కంటికి ఉండేటువంటి ఆ మాయ మర్మము అంతా తొలగిపోయి ఆ అవతార రహస్యం మనకు వంటబడుతుంది.
ఈ రహస్యాలన్నింటినీ ఈ లోకానికి అందించినటువంటి మహాత్ముడు వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారమే. మహావిష్ణువే ఈ జ్ఞానాన్నంతా లోకానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో వేదవ్యాసుడుగా అవతరించాడు. అవతరించి ఈ రహస్యాన్నంతా కూడా, వేద రూపంలో ఉన్నటువంటి రహస్యాన్నంతా కూడా ఆయన ఒక చోట చేర్చి దాన్ని విభాగం చేశాడు. విభాగం చేసి నాలుగు వేదాలుగా విభజన చేసి పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు అనేటువంటి తన 4 శిష్యులకు 4 వేదాలని ఉపదేశించి దీన్ని లోకంలో ప్రచారం చేయమని చెప్పాడు. అయితే మనం ఇందాకే అనుకున్నాం కదా, అలసులు, మందబుద్ధియుతులు, ఇట్లాంటి వాళ్ళు అల్పతరాయువులు పుడతారు లోకంలో అని చెప్పి అనుకున్నాం కదా. అది వ్యాసునికి కూడా ఎరుకే గనుక ఆ వ్యాసుడు రాబోయేటువంటి కాలంలో ఇంతమంది ఇన్ని చదువుకోలేరు, అనేకమైనటువంటి వ్యాపకాలు ఉంటాయి, ఈ జ్ఞానాన్ని పొందలేరు. ఈ జ్ఞానాన్ని సులభంగా పొందాలి అని అంటే ఈ సారాంశాన్నంతా కూడా ఇంకొక రకంగా అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మహాభారతాన్ని రచించాడు. పంచమ వేదం అనే పేరుతో, జయం అనే పేరుతో మహాభారతాన్ని రచించి వేదాల సారాంశాన్నంతా కూడా అందులో ఉండేటట్టు ఆయన ఏర్పాటు చేశాడు. అయితే ఆ తర్వాత నిన్న మనం చెప్పుకున్నట్టు మిత్ర సంహితమైనటువంటి పురాణాలన్నింటినీ కూడా రచించాడు. ఇక ఈ వేద సారాంశమైనటువంటి భగవంతుని యొక్క తత్వాన్ని భాగవతంలో పొందుపరిచి తన కుమారుడైనటువంటి సుఖ మహర్షికి ఉపదేశించాడు. ఆ సుఖ మహర్షికి ఉపదేశిస్తే ఆ సుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు. ఆ పరీక్షిత్తుకు చెప్పేటువంటి సందర్భంలో ఈ సూతుడు కూడా, ఉగ్రశ్రవసుడు కూడా అక్కడ ఉండి విన్నాడు. అయ్యా, నేను అక్కడ విన్నాను, అది మీకు చెప్తానని శౌనకాది మహామునులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైనటువంటి సూతుడు భాగవత కథను ప్రారంభం చేసి చెబుతూ ఉన్నాడు. ఉపరిచర వసువు అనేటువంటి ఒక వసువు, ఆయన ఆకాశంలో చరించేటువంటి వాడు, ఆకాశంలో వెళ్ళేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ఆ ఉపరిచర వసువు కారణం చేత సత్యవతి అనేటువంటి అమ్మాయి పుట్టింది. ఆ ఉపరిచర వసువు ఆకాశంలో చరిస్తూ ఉంటే ఆయనకు గిరిక అనేటువంటి ఒక భార్య ఉంటుంది. ఆమె గుర్తొస్తుంది. అప్పుడు ఆయనకు వీర్యస్ఖలనం అవుతుంది. అది గంగా నదిలో అద్రిక అనేటువంటి అప్సరస శాపవశాత్తు మత్స్య రూపంలో ఉంటే ఆ మత్స్యము గర్భంలో పడుతుంది. ఆ మత్స్య గర్భంలో పుడుతుంది. అప్పుడు ఆ మత్స్య గర్భంలో పుట్టి ఆ గర్భంలో ఆ చేపలు పట్టేటువంటి జాలరులు ఆ చేపను బట్టి దాన్ని కోస్తే దానిలో నుంచి 2 పిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరే సత్యవతి. ఆ సత్యవతి కుమారుడు, ఆ సత్యవతికి పరాశరుని యందు పరాశర మహర్షి వలన ఆమెకు వేదవ్యాసుడు జన్మించాడు. నదిని దాటించేటువంటి పని ఆమెకి పరాశర మహర్షి వచ్చాడు. నదిని దాటిస్తూ ఉంటే ఆ పరాశరుడు ఒక ద్వీపంలో ఆమెతో సంగమించాడు. ఆ కారణం చేత వాళ్లకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ పుట్టినటువంటి వాడు నల్లగా ఉన్నాడు. అందువల్ల అతనికి కృష్ణుడు అని పేరు పెట్టారు. అతను పుట్టిన తర్వాత వాళ్ళ తల్లికి నమస్కారం చేసి, ఈయన పరాశరుడు వెళ్ళిపోయినాడు. తల్లికి నమస్కారం చేసి, అమ్మ నీకు అవసరమైనప్పుడు నన్ను పిలువు, అంతవరకు నేను తపస్సుకి వెళ్ళిపోతానని చెప్పి అతను వెళ్ళిపోయాడు. సత్యవతి కుమారుడు కాబట్టి ఆయనకు సాత్యవతేయుడు అనే పేరు వచ్చింది. పరాశరుని కుమారుడు కాబట్టి పారాశర్యుడైనాడు. అటు తర్వాత ఆయన బదరీవనంలో తపస్సు చేసినటువంటి కారణం చేత బాదరాయణుడైనాడు. ఆయనే వ్యాసుడు. ఆయన కృష్ణద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడైనాడు. ఈ కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు అని చెప్పబడేటువంటి వ్యాసుడు ఆయన సకల వేదదర్శి. అన్నీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ వేదాలన్నింటినీ విభజన చేసినటువంటి వాడు, సకల పురాణాలను వ్రాసినటువంటి వాడు. అయితే ఆయనకు ఎందుకో
తెలియనటువంటి ఒకానొక అశాంతి ఉన్నది మనసులో ఒక అశాంతి ఉంటే ఆయన ఒకరోజు నీరసంగా ఒక నైరాశ్యంతో నిండిపోయి వేదవ్యాసుల వారు కూర్చొని ఉంటే అక్కడికి నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి వచ్చి అడిగాడు. ఏమని అడిగి, దాతవు భరత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపు షట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ ఓ వ్యాస, దాతవు, నువ్వు మరో బ్రహ్మవు, ఈ పురాణాలన్నింటినీ సృష్టించినటువంటి వాడవు, భారత శృతి విధాతవు, పంచమ వేదమైనటువంటి భారతాన్ని రచించినటువంటి వాడివి, వేద పదార్థాన్నంతా కూడా ఆగమ పుంజాన్నంతా కూడా విపులీకరించి వింగడించి ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదాలని విభాగం చేసినటువంటి వాడివి, కామాది అరిషడ్వర్గాలను జయించినటువంటి వాడివి, బ్రహ్మతత్వం తెలిసినటువంటి వాడివి, దాన్ని నిర్ణయించినటువంటి వాడివి. ఎందుకు? బాదరాయణుడు బ్రహ్మసూత్రాలనే పేరుతో ఈ వేదంలో చెప్పబడినటువంటి పరమాత్మ తత్వాన్నంతా కూడా 555 సూత్రాల రూపంలో వాటిని బ్రహ్మసూత్రాలుగా రచించాడు. అతాతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రారంభమవుతుంది బ్రహ్మసూత్రాలు. రెండో సూత్రమే జన్మాద్యస్య యతః అని. ఆ జన్మాద్యస్య యతః అనేటువంటి మాటతోనే ఈయన భాగవతాన్ని కూడా ప్రారంభం చేశాడు. ఆ విధంగా నువ్వు బ్రహ్మతత్వాన్ని నిర్ణయించినటువంటి వాడివి, యోగులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. అట్లాంటి నువ్వే చెలించిపోయి ఒక భయపడినటువంటి వానిలాగా, కాతరు కైవడి భయపడినటువంటి వానిలాగా బాధపడుతూ ఉన్నావు, ఎందుకు వగపుతో ఉన్నావు అని అంటే, అప్పుడు ఎందుకో ఇవన్నీ చేశాను కానీ నా మనసుకు ప్రశాంతత దొరకడం లేదు, అయినా ముల్లోకాలు సంచరించేటువంటి మీకు, అన్నీ తెలిసినటువంటి మీకు నా బాధకు కారణం ఏమిటో తెలియకుండా ఉండదు, నాకు అర్థం కావడం లేదు నా బాధ ఏమిటో, మీరు తెలిసినటువంటి వారు కాబట్టి, చెప్పగలిగినటువంటి వారు కాబట్టి మీరు చెప్పండి అని నారదుణ్ణి వేడుకున్నాడు వేదవ్యాసుడు. వేడుకుంటే అప్పుడు నారదుడు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏమిటంటే, నాయనా వేదవ్యాస మహర్షి, అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి, అంచితమైన ధర్మచయం అంతయు చెప్పితివి, అందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు, ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకు ఈ కొంచెము వచ్చుటెల్ల హరిగోరి నుతింపమి ఆర్యపూజిత. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. నువ్వు ధర్మచయాన్నంతా చెప్పావు, ధర్మాల గురించి అన్నీ చెప్పావు, కానీ విష్ణు కథలు చెప్పలేదు, శ్రీమన్నారాయణుని గురించి నువ్వేం చెప్పలేదు. చెప్పనంతకు మాత్రాన దోషమా అనంటే దోషమే. ఎందుకు అంటే, ధర్మములు ప్రపంచించిన మెచ్చునే, నువ్వు ధర్మాలు చెప్పుకుంటూ ఉంటే, ప్రవచనం చేసుకుంటా అంటే నీకు మెప్పుదల రాదు, శుభం జరగదు. నువ్వు ఏదైతే చెబుతున్నావో దాన్ని ఆచరించాలి. ఆ ధర్మంతో పాటు గుణ విశేషములెన్నినగాక, శ్రీహరి యొక్క గుణ విశేషాలను అంటే ఏమర్థం? ధర్మంతో పాటు భక్తి కూడా ఉండాలి అని అర్థం. నీ భక్తి పారమ్యమైనటువంటి రచనలు చేయకుండా ధర్మసూత్రాలు వర్ణిస్తూ ఉంటే నీకు మనశ్శాంతి జరగదు. మనశ్శాంతి కలగాలి అంటే నువ్వు శరణాగతిని పొందేటువంటి, సంపూర్ణ శరణాగతిని పొందేటువంటి, నువ్వు హరికి ప్రపన్నుడయ్యేటువంటి కథలను చెప్పాలి అని చెప్పి
భగవద్గుణాలను నువ్వు కీర్తించలేదు కాబట్టి నాయన, భగవంతుని కీర్తిస్తే అప్పుడు నీ మనసు సంతోషాన్ని పొందుతుంది. భగవంతుని యొక్క రూపము, లీల, గుణము, వైభవము ఇవి నుతించనటువంటి, వీటిని గురించి కొనియాడనటువంటి గ్రంథం ఎంత గొప్పదైనా సరే అది నిష్ప్రయోజనమైనటువంటిది. ఒకవేళ నీకు శబ్దజ్ఞానం లేక శబ్దార్థ పరిజ్ఞానం తక్కువగా ఉండి నువ్వు తప్పులు తడకగా భగవంతుని గురించి రాసినా భగవంతుడు నిన్ను మన్నించి నీకు కైవల్యాన్ని ఇస్తాడు. ఎందుకు అంటే భావగ్రాహి జనార్దన. విద్వాన్ వదతి విష్ణవే, విద్వాంసుడైనటువంటి వాడు విష్ణవే నమః అని అంటాడు. పామరుడు ఏం చేస్తాడు? విష్ణాయ నమః అని అంటాడు. అయినా ఇద్దరికీ మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు జనార్దనుడు. ఎందుకు అంటే సంస్కృత వ్యాకరణంలో నమస్వస్తి స్వాహ స్వధా అలం వషడ్యోగాశ్చ అని ఒక సూత్రం ఉంటుంది. ఈ సూత్రం వచ్చేటప్పుడు ఏం చేయాలంటే చతుర్థి విభక్తిని ప్రయోగించాలి అనే నియమం ఉంటుంది. విష్ణువు అనేటువంటి శబ్దం ఉకారాంతం, విష్ణు శబ్దం. అందుకు దాన్ని మంత్రం చెప్పేటప్పుడు, నమస్కారం చెప్పేటప్పుడు విష్ణవే నమః అని చెప్పాలి. రామ అనేది అకారాంత శబ్దం కాబట్టి రామాయ నమః అని చెప్పాలి. రామాయ నమః అనేది తెలిసినటువంటి వాడు కృష్ణాయ నమః అంటాడు. కృష్ణ దానికి సరిపోతుంది, కృష్ణాయ నమః అని. విష్ణు దగ్గరకు వచ్చేటప్పటికి విష్ణవే నమః అని చెప్పాలి, విష్ణాయ నమః అని చెప్పకూడదు. రామాయ నమః అని తెలిసినటువంటి వాడు విష్ణువు దగ్గరకు వచ్చేటప్పటికి విష్ణాయ నమః అని అన్నాడట. మరి తప్పు చెప్పాడు కదా, అతనికి మోక్షాన్ని ఇవ్వచ్చునా ఇవ్వకూడదా అని అంటే భగవంతుడు అతనికి కూడా మోక్షాన్ని ఇస్తాడు, అతన్ని కూడా కరుణిస్తాడు, అతన్ని కూడా దయ చూస్తాడు. కారణం ఏమిటంటే భావగ్రాహి జనార్దన. నీ భావాన్ని చూసి నువ్వు ఏమనుకొని ఆ మాట చెప్పావో దాన్ని ఆయన గ్రహిస్తాడు. కానీ దానికి అర్థం ఇది ఉంది, దానికి రూఢి ఇట్లా ఉంది, లక్షణార్థం ఇది ఉంది అని భగవంతుడు ఆలోచన చేయడు. అందుకని భగవంతుని గురించి చెప్పేటువంటి కావ్యాల్లో ఎక్కడైనా నెరసులున్నా, దోషం ఉన్నా కూడా అది భగవంతునికి ప్రీతిపాత్రమైనటువంటిదే. కాబట్టి ధర్మార్థ కామ సాధనలు, చతుర్విధ పురుషార్థాల్లో ధర్మము, అర్థము, కామం ఈ మూడింటిని గురించి చెప్పేటువంటి సాధనలు మోక్ష సాధనలు కావు. అవి లౌకికమైనటువంటి సాధనలు. మోక్ష సాధనం పారమార్థికమైనటువంటి సాధన. కాబట్టి నువ్వు ఇప్పటి వరకు చెప్పినటువంటిది ధర్మార్థ కామాలు అనేటువంటి త్రివర్గానికి సంబంధించిందే చెప్పినాం. దానికి మోక్షాన్ని కలిపితేనే అది పురుషార్థం అవుతుంది. అందువల్ల ఓ వేదవ్యాస మహర్షి, నీవు సర్వశాస్త్రాలను, సర్వ వేదాలను ఆపోసన పట్టుకున్నటువంటి వాడివి కాబట్టి నువ్వు భగవంతుని యొక్క దివ్య లీల గుణ వైభవాలను కీర్తించడానికి సమర్థుడు. కాబట్టి నువ్వు కీర్తన చేసావంటే, నువ్వు రచించావంటే దాన్ని చదివి ప్రజలందరూ కూడా మోక్షాన్ని పొందగలుగుతారు, నువ్వు కూడా పరమశాంతిని పొందుతావు. కాబట్టి నువ్వు ఉద్ధరింపబడతావు, లోకాన్ని ఉద్ధరించడానికి అవకాశం ఏర్పడుతుంది. సహతరతి పరాంస్తారయతి అని చెప్పి అన్నారు. అతను తరిస్తూ ఇతరులను కూడా తరింపజేసేటువంటి వాడు ఉత్తముడైనటువంటి సద్గురువు. కాబట్టి నువ్వు భగవత్కథ శ్రవణం చేయడం వల్ల లోకమంతా తరిస్తుంది. నువ్వు భగవంతుని కథలు రాయి. అలా తరించడానికి నేనే ఉదాహరణ. నేను పూర్వజన్మలో ఒక దాసీ కుమారుణ్ణి. నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం చెప్తున్నాడు. ఒక దాసీ కుమారుణ్ణి. మా తల్లి ఒక ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఆ పనిచేస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుని ఇంట్లో పనిచేస్తూ ఉండేది. అతని ఇంటికి చాలామంది సన్యాసులు వస్తూ ఉండేవారు. వాళ్లకు శుశ్రూష చేస్తూ ఉండేది. ఆ గృహ యజమాని నన్ను కూడా సేవ చేయమని చెప్పేవాడు. అలా సేవ చేసినందుకు వాళ్ళు చర్చించుకునేటువంటి మాటలు,
అవి వినేందుకు నాకు అవకాశాన్ని కల్పించారు. అందువల్ల నేను ఆ కృష్ణ గాథలను, కీర్తనలను వాళ్ళ ముఖం ద్వారా విన్నాను. అట్లా వింటూ ఉంటే నేను కూడా మెల్లమెల్లగా ఆ వైష్ణవ మాయా ప్రభావాన్ని, ఆ స్వభావాన్ని తెలుసుకోగలిగినాను. వాళ్ళు చెప్పేటువంటి ఉపదేశాలన్నీ తెలుసుకుంటూ ఉంటే కొంతకాలానికి ఏం జరిగిందంటే, ఆ బ్రాహ్మణుని ఇంట్లో సేవ చేస్తూ ఉన్నప్పుడే నా తల్లికి పాము గరిచింది. ఆవిడ చనిపోయింది. అప్పటికి నా వయసు 5 ఏళ్ళు. నాకు ఉన్నటువంటి ఆ ఒక్క బంధం కూడా తెగిపోయి నేను ఆ ఇల్లు వదిలిపెట్టి ఉత్తర దిశగా నడుచుకుంటూ పల్లెలు, పట్టణాలు ఇవన్నీ దాటుకుంటూ బేకరారణ్యాలకి పోయి నడిచి ఒక అరణ్యంలో అలసిపోయి ఒక రావి చెట్టు నీడన కూర్చుంటే ఆ మహాత్ముల యొక్క బోధనలన్నింటినీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే నా హృదయంలో శ్రీహరి యొక్క దర్శనం కలిగింది. శ్రీహరి కనిపించాడు. ఆ అద్భుతమైనటువంటి దర్శనంతో నేను ఆనంద సాగరంలో మునిగిపోయినాను. వ్యాస, నా ఉనికిని మర్చిపోయినాను. అయితే మళ్ళీ ఆ అద్భుతమైనటువంటి దర్శనం నాకు కలిగితే బాగుందని అనిపించింది. అందుకని నా మనసు తహతహలాడుతూ మళ్ళీ నేను ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఒక అశరీరవాణి వాక్కులు వినిపించాయి. ఎక్కడి నుంచో మాటలు వినిపించాయి. నాయనా, నీవు సత్పురుషులకు సేవ చేసినటువంటి కారణం చేత నా మీద నీకు నిశ్చలమైనటువంటి భక్తి ఏర్పడింది. ఆ భక్తి దృఢం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను నీకు ఒక్కసారి దర్శనం ఇచ్చాను. ఇక ఈ జన్మలో నీకు దర్శనం ఉండదు. మరు జన్మలో నువ్వు నాకు భక్తుడు అవుతావు. అప్పుడు నా నామాన్ని సంకీర్తన చేస్తూ నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్పారు. ఆ మాటలు ఆ విధంగా వినిపించాయి. ఆ మాటలు విన్న తర్వాత నేను భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఎప్పుడు ఈ శరీరం రాలిపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని అన్నాడు. ఈ శరీరం ఎప్పటికి రాలిపోతుంది, నేను మళ్ళీ ఎప్పుడు భగవన్నామ స్మరణను చేసేటువంటి ఉత్తమ జన్మాన్ని పొందుతాను అని అనుకుంటూ ఉంటే ఒకనాడు ఆ శరీరాన్ని వదిలేసి బ్రహ్మదేవునిలో ప్రవేశించాను. ఆ బ్రహ్మదేవునిలో ప్రవేశించిన తర్వాత 1000 యుగాలు అలాగే ఉండిపోయాను. భగవన్నామ సంకీర్తన శ్రవణ ఫలితం అది. 1000 యుగాలు అట్లాగే ఉండిపోయి కల్పాదిలో మరీచి వశిష్ఠాదులతో సహా బ్రహ్మమానస పుత్రుణ్ణై మళ్ళీ నేను జన్మించాను. ఇదిగో బ్రహ్మదేవుడు ఆ భగవంతుని చేత ఇవ్వబడినటువంటి ఈ మహతి అనేటువంటి వీణతో నేను భగవంతుని యొక్క లీలలను గానం చేసుకుంటూ బ్రహ్మచర్య దీక్షను వహించి ముల్లోకాలు సంచరిస్తూ ఉన్నాను. కాబట్టి భగవన్నామ స్మరణ శ్రవణ ఫలితం ఎంత గొప్పగా ఉంటుంది. నా జీవితమే దానికి నిదర్శన. ఇప్పుడు నేను నారాయణ నారాయణ అని అంటూ ఉంటే సాక్షాత్తు నారాయణుడు నా కళ్ళెదుట ప్రత్యక్షమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. నిరంతరం నేను ఆనందంతో తేలియాడుతూ ఉంటాను. అటువంటి ఆ భగవంతుని లీలలను, గుణాలను, విశేషాలను, ఆ భక్తి ప్రధమైనటువంటి భాగవతాన్ని నువ్వు రచించినావంటే నువ్వు ఆనందాన్ని పొందుతావు అని నారదుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుడు శమ్యాప్రాసం అనేటువంటి తన ఆశ్రమంలోకి వస్తే అక్కడ మగ్నుడై ఉన్నటువంటి, ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఒక పరమ పురుషుణ్ణి చూశాడు. ఆ పరమ పురుషుడు ఎవరు అంటే ఆయన అధీనంలో మాయ ఉన్నది. ఆ మాయ ఉన్నటువంటి ఆ మాయను అధిగమించడానికి భక్తియే సాధన అని గ్రహించి ఆయన భాగవతాన్ని రచించడానికి పూనుకున్నాడు అని సూత మహర్షి శౌనకులతో చెప్పి, నాయన ఆ భాగవత కథ ఎలా మొదలవుతుంది అనంటే,
మహాభారత యుద్ధం ముగిసింది. 18వ రోజు 18 రోజులు మహాభారత యుద్ధం జరిగింది. కౌరవులందరూ మరణించారు. భీముని యొక్క గద దెబ్బలకు తొడలు విరిగి దుర్యోధనుడు పడి ఉన్నాడు. కురుక్షేత్రంలో చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కౌరవ పక్షంలో మిగిలినటువంటి కృపాచార్యుడు, తర్వాత అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడైనటువంటి అశ్వత్థామ వాళ్ళు దుర్యోధను దగ్గరికి వచ్చారు. కృతవర్మ వీళ్ళు వచ్చారు. వస్తే దుర్యోధన్ని చూసి అశ్వత్థామ చాలా బాధపడ్డాడు. ఎంత వైభవంగా బ్రతికినటువంటి వాడు చివరికి తొడలు ఇరిగిపోయి పడి ఉన్నాడే అని బాధేసింది. బాధేసి నీకు నేను ప్రియం కలిగిస్తాను, పాండవ వంశాన్ని నాశనం చేస్తాను అని చెప్పి అనగానే వెంటనే ఆ కృతవర్మ చేత ఆ నదీ జలాన్ని తెప్పించి చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి దుర్యోధనుడు అశ్వత్థామకు పట్టాభిషేకం చేశాడు. నిన్ను సైన్యాధ్యక్షుడిని చేస్తాడు అనుకో. సైన్యమేముంది, ఉన్నది ముగ్గురు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, ముగ్గురు ఉన్నారు. సరే, అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చి అశ్వత్థామ పాండవులనంతా నాశనం చేస్తానని చెప్పి అన్నాడు. అశ్వత్థామ బయలుదేరినటువంటి సంగతి శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. అందుకని వాళ్లను గుడారాల్లో నుంచి పాండవులను పక్కకు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ పాండవుల కుమారులైనటువంటి ఉప పాండవులు, ద్రౌపది కుమారులు 5 మంది ఉన్నారు. వాళ్లను చూసి ఆ చీకట్లో వాళ్లే పాండవులు అనుకొని అశ్వత్థామ వాళ్ళ తలలు నరికి తీసుకెళ్లి దుర్యోధనునికి చూపించాడు. ఇదిగో పాండవులు చంపేశానని. దుర్యోధనుడు తృప్తిగా కన్నుమూశాడు. అటు తర్వాత ఉదయం పూట ఈ ఘోరమైనటువంటి వార్త ద్రౌపదికి తెలిసింది. బాలుర చావు కర్ణముల బడ్డ కలంగి అలంగి ఓరు వంజాలక బాష్పతో ఎకన జాలము చెక్కుల రాలనేక్షి పాంచాలతనూజ నేలబడి జాలి పడంగని ఎత్తి మంజు వాచాలత జూపుచున్ చికుర జాలము దూచు క్రీడి ఇట్లనెన్. బిడ్డలు చనిపోయినారని తెలియగానే నేల మీద పడి ఏడుస్తూ ఉంది, దొర్లుతూ ఉంది ద్రౌపది. అలా ఏడుస్తూ ఉన్నటువంటి ద్రౌపదిని చూసి క్రీడి అర్జునుడు పైకి లేపి ఆ ముంగురులు దూతూ ఓదార్పు మాటలతో ధరణీశాత్మజవీవు నీకు వగవన్ ధర్మంబే తద్రౌణి నిష్కరుణుండై విదలించె బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు వాని శిరమున్ ఖండించినేదెత్తు తచ్చిరమున్ దృక్కి జలంబులాడు మిచటన్ సీతాంశు బింబాననా. ఇదిగో వాడు కరుణ లేకుండా అశ్వత్థామ బిడ్డలను చంపేశాడు. నా గాంధీవంలో నుంచి వదిలేటువంటి బాణంతో అతని తల నరికి నీకు తెస్తాను. వాని తలను నీ కాలితో తన్ని అటు తర్వాత నువ్వు స్నానం చెయ్యి అని చెప్పి ప్రయోగం ఆయన ఏం చేశాడు, ఆ కృష్ణుని తీసుకొని ఆయన సారథ్యంలో రథాన్నెక్కి అశ్వత్థామను వెంబడించాడు. అశ్వత్థామను వెంబడించగానే అశ్వత్థామ తిరిగి చూశాడు. చూసి భయపడిపోయాడు. భయపడిపోయి బ్రహ్మశీర్షము లేదా బ్రహ్మశిరోనామకం అనేటువంటి అస్త్రాన్ని అర్జునుని మీదికి ప్రయోగించాడు. అప్పుడు అర్జునుని మీదికి దూసుకొని వస్తూ ఉండేటువంటి ఆ అస్త్రాన్ని చూసి అర్జునుడు కూడా తాను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగం చేస్తే ఈ 2 బ్రహ్మాస్త్రాల యొక్క తేజస్సు చాలా తీవ్రంగా ఉన్నటువంటి కారణం చేత ఇది నాశనానికి కారణమవుతుందని దాన్ని ఉపసంహారం చేయమని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్తే అశ్వత్థామ
ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేయడం కోసం అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే ఈ రెండు అస్త్రాలు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ రెండింటిని కలిపి అర్జునునికి చెప్పి వాటిని ఉపసంహరింపజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ఉన్నది బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రమే పని చేయలేదంటే ఇంకేం పని చేస్తుంది? అశ్వత్థామ దొరికిపోయాడు. అశ్వత్థామను బంధించి తీసుకొని వచ్చి ద్రౌపది ముందర పడేశాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే అర్జునుడితో, మారుపడంగలేని అసమర్థుల సుప్తుల అస్త్ర విద్యలంతేరని పిన్న పాపల వధించే నిషీధమునందు క్రూరుడై పారెడు వీడు పాతకుడు ప్రాణభయంబున వెచ్చనీర్చుచున్ పారెడు వీని కావకు కృపామతి అర్జున పాపవర్జనా. శ్రీకృష్ణుడు ఎక్కడ మాట్లాడినా అద్భుతంగా మాట్లాడతాడు. ఆయనకున్నంటువంటి లౌక్యం ఇంకెవరికీ ఉండదు. ఏం చెప్పాడు? ఎదురుగా యుద్ధం చేయలేనటువంటి పసిబిడ్డలని, అస్త్ర విద్యల్లో కూడా ఆరితేరినటువంటి వాళ్ళను, చిన్నపిల్లల్ని అర్ధరాత్రి పూట చంపేసినటువంటి ఇతన్ని క్షమించడానికి వీల్లేదు. అయితే వీడు పాతకుడే, పాపం చేశాడు, కానీ ప్రాణభయంతో పారిపోతూ ఉన్నాడు. అయినా సరే నువ్వు వదలద్దు, వీడిని వదలద్దు. నీకెక్కడైనా కృప కలుగుతుందేమో, ఇతన్ని వదలద్దు అని చెప్పని అంతటితో ఆగకుండా, వెరచిన వాని దైన్యమున వేదురు నొందిన వాని నిద్రమై మరచిన వాని సౌఖ్యమున మద్యము ద్రావిన వాని భగ్నుడై పరచిన వాని సాధు జడ భావము వానిని కావు మంచు వాచరచిన వాని కామినుల జంపుట ధర్మముగాదు పల్గుణా. ఇతన్ని వదలడానికి వీల్లేదు, కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అది ఎందుకు చెప్పాలా? ధర్మాన్ని పాటిస్తాడా లేదో చూద్దామని. వెరచినవాని, భయపడి పారిపోతూ ఉండేటువంటి వాడిని, నిద్రపోతూ ఉన్నటువంటి వాడిని, సుఖంగా మద్యం దాగి పడుకొని ఉండేటువంటి వాడిని, భయంతో వచ్చి శరణ వేడినటువంటి వాడిని, ఇట్లాంటి వాళ్ళంతా చంపకూడదు. సాధువైనటువంటి వాడిని, పిచ్చి పట్టినటువంటి వాడిని, ఇట్లాంటి వాళ్ళంతా చంపకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది నాయన, ఇక నీ ఇష్టం అని చెప్పన్నాడు. మరి ఏం చేయాలా? అప్పుడు శ్రీకృష్ణుని ఆంతర్యం ఏమిటో అర్జునుడు గ్రహించాడు. అంటే ఇతన్ని చంపకూడదు, కానీ చంపినంత పని చేయాలి అని ద్రౌపది దగ్గరికి ఈడ్చుకొని వచ్చి, ద్రౌపది ఏం చెప్తే చేద్దాం అని ద్రౌపది ముందర పడేసి, అంటే ఎందుకు కృష్ణుడు ఆ మాట చెప్పాడు? నేను ఆయన తల నరికి తీసుకొని వస్తాను, దాన్ని కాలుతో దన్ను అని చెప్పేసి వచ్చినాడు కదా, అందుకని నువ్వు నరకకూడదురా అని చెప్పడం కోసం. కారణం ఏమిటంటే ఆ నరికాడంటే బ్రహ్మహత్య దోషంగా తగులుతుంది దీనికి, దాని నుంచి కాపాడడం కోసం ఈ మాట చెప్పాడు. ఆ బ్రహ్మహత్య దోషం అర్జునునికి లేకుండా ఉండడం కోసం శ్రీకృష్ణుడు ఇక్కడ కూడా కాపాడే ప్రయత్నంతోనే ఇదంతా చేశాడు. అందుకని తీసుకొని వచ్చాడు, ద్రౌపది ముందర నిలబెట్టాడు. అశ్వత్థామ అవమానంతో సిగ్గుతో తల వంచుకొని, ఎదురుగా ద్రౌపది మూర్తిభవించిన శోక దేవతలాగా ఉంది. 5 మంది పిల్లల్ని ఒకేసారి పోగొట్టుకుంటే ఆ తల్లి ఎంత ఏడుస్తూ ఉంటుందో, ఎంత దుఃఖంతో ఉంటుందో మనం వర్ణించలేం. అటువంటి తల్లి ముందు ఆ పిల్లల్ని నరికినటువంటి వాడు కట్లు కట్టబడి ఉంటే ద్రౌపది చూసి అర్జున్తో ఏమన్నది? స్వామి, ఆయన గురుపుత్రుడు, అప్పుడు కూడా ధర్మానికి సంబంధించినటువంటి ధ్యాసను ద్రౌపది వదలలేదు. అందుకు పాండవులు ఆ యుద్ధం గెలిచారు. నిజానికి వాళ్ళకు అంత బలం లేదు, వాళ్ళకున్నది 7 అక్షోహిణుల సైన్యమే.
11 అక్షోహిణుల సైన్యం అవతల వైపునుంది. భీష్మద్రోణులు లాంటి మహావీరులు యువతల వైపునున్నారు. అయినా ఆ యుద్ధాన్ని గెలిచారు అంటే దానికి 2 ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి ధర్మరాజు యొక్క ధర్మం, రెండవది ద్రౌపది యొక్క ధర్మం. ఈ రెండేనా, కృష్ణుందేమీ లేదా అని అంటే యతో ధర్మ తతో కృష్ణ. ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు. వీళ్ళు ధర్మాత్ములు కాబట్టి వీళ్ళ వైపున కృష్ణుడు ఉన్నాడు, అందుకని వీళ్ళు గెలవగలిగారు. దానికి మూల కారణం ఏమిటి? ధర్మరాజు యొక్క ధర్మం, యుధిష్ఠిరుని యొక్క ధర్మం, పాంచాలి యొక్క ధర్మం. వాళ్ళిద్దరూ ధర్మాత్ములైనటువంటి కారణం చేత, ఆ మహాసాధ్వి అయినటువంటి ద్రౌపది కారణం చేత, ఆమె ఆ సందర్భంలో కూడా, బిడ్డలను కోల్పోయిన సందర్భంలో కూడా ఏమాత్రం ధర్మాన్ని విడిచిపెట్టకుండా గురుపుత్రుని కట్లు ఇప్పండి అని చెప్పి బంధించడం తగదు, విప్పేయండి అని చెప్పి అశ్వత్థామతో, అయ్యా మా వాళ్ళు మీరు ఒకరి దగ్గరే విద్య నేర్చుకున్నారు. భూసురుడవు బుద్ధి దయా భాసురుడవు. బ్రాహ్మణుడవి, బుద్ధి కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు, శుద్ధ వీర భట సందోహాగ్రేసరుడవు, గొప్ప వీరుడివి, దాంట్లో ఏమి సందేహం లేదు. శిశు మారణ మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. పసిబిడ్డలు చంపడం అనేది రాక్షస కృత్యం కదా, ఇది ధర్మం కాదని నీకు తెలియదా? ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు. కించిద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢక్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులెట్లాడెనో. నీ చేతులు ఎట్లొచ్చినాయా? నిద్రపోతుండేటువంటి పసిపిల్లల్ని, వాళ్ళు ఏమైనా కోపంతో ఆయుధాలు ధరించి నీ మీదకి యుద్ధానికి వచ్చారా? యుద్ధరంగంలోకి వచ్చారా? అసలు ఎట్లా చంపుతావు? నీ తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుని దగ్గర నా భర్తలందరూ విద్య నేర్చుకున్నారు, నువ్వు కూడా వీళ్ళందరికీ గురువుతో సమానమైనటువంటి వాడివి, గురుపుత్రుడవు, సద్బ్రాహ్మణుడవు, వీరుడవు. యుద్ధంలోకి రానటువంటి వాళ్లను, విల్లమ్ములు పట్టనటువంటి వాళ్లను, నిరాయుధులైనటువంటి వాళ్లను, నిద్రలో ఉన్నటువంటి వాళ్లను శిక్షించినావే. ఇప్పుడు మా వాళ్ళు నిన్ను చంపేస్తే నీ తల్లి అయినటువంటి కృపి నాలాగే పుత్ర శోకంతో ఎంత కుమిలిపోతుందో కదా అని ఇతనికి ఏ హాని చేయకుండా విడిచిపెట్టేయండి అని చెప్పి అన్నది. ఆమె మాటలు విని శ్రీకృష్ణుడు, ధర్మరాజు, సాత్యకి అందరూ పొంగిపోయారు, అభినందించారు. ఇక్కడ కోపం వచ్చింది ఒక భీమునికి. కొడుకుల బట్టి చంపెనని కోపము నొందదు, బాలఘాతకున్ విడువమటంచును చెప్పెడిని వెర్రిది ద్రౌపది. ఇదిగో ఈ ద్రౌపదికి పిచ్చి పట్టిపోయినట్టుంది, వెర్రి పట్టిపోయింది. కొడుకుల్ని చంపినటువంటి వాడిని వదిలేయమని చెప్తూ ఉంది. వాడు విప్రుడే విడువగనేలా చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటు నన్ను శిరము భిన్నము చేసేద చూడుడిందరు. వాడిని చంపేయండి, చంపకుండా కానీ వదిలినారో నా పిడికిటి పోటుతో వాని తల మొక్కలైపోయేటట్టు కొట్టి చంపేస్తాను అని చెప్పంటే శ్రీకృష్ణుడు, నాయనా వాడు నువ్వు అనుకున్నట్టు దుర్మార్గుడే, చేయకూడనటువంటి పని చేశాడు, కానీ ధర్మం ఈ విధంగా ఉంది, ఆవేశం ఈ విధంగా ఉంది. ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలనా, పగకు ప్రాధాన్యత ఇవ్వాలనా నిర్ణయించుకో అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు చెప్తే అప్పుడు శ్రీకృష్ణుని మాటను గ్రహించినటువంటి అర్జునుడు
ఆ అశ్వత్థామ యొక్క జుట్టును కోసి ఆ తలలో ఉండేటువంటి శిరోమణిని తీసుకొని ఆ శిరోజాలు అంతా తీసేసి ఇక పో అని చెప్పి అన్నాడు. అయిపోయింది. అశ్వత్థామ ఆ విధంగా వెళ్ళిపోయాడు. ఆ పిల్లలకు అంత్య సంస్కారాలు చేసి తర్పణాలు ఇచ్చారు. ఇక గాంధారి ధృతరాష్ట్రులను కూడా ఓదార్చినారు. అయిపోయింది. చనిపోయినటువంటి వాళ్ళందరికీ తర్పణాలు ఇచ్చారు. ధర్మరాజుకు కొన్ని నెలల పాటు తర్పణాలు ఇవ్వడమే సరిపోయింది, అంతమంది చనిపోయారు. అటువైపు ఇటువైపు అందరూ బంధువులే కదా, ఎవరో లేరు దిక్కు, అందరికీ తర్పణాలు ఇచ్చారు. అయిపోయింది. ఇక శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పట్టాభిషేకం చేయించి ఆయన చేత అశ్వమేధయాగం చేయించి చక్కగా ఇక నేను వచ్చి చాలా కాలం అయింది, నేను బయలుదేరుతాను అని సన్నాహాల్లో ఉన్నాడు. సన్నాహాల్లో ఉంటే సరిగ్గా అప్పుడు అభిమన్యుని భార్య అయినటువంటి ఉత్తర భయంతో పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణుని పాదాల మీద పడింది. కృష్ణ, వాసుదేవా, రక్షించు రక్షించు అని చెప్పన్నది. ఏమిటి అంటే, దుర్భర బాణానలమున గర్భములోనున్న శిశువు ఘన సంతాపావిర్భావంబును బొందెడి నిర్భర కృపగావుమయ్య నిఖిల స్తుత్యా అని ప్రార్థన చేసింది. ఆ అశ్వత్థామ పోతా పోతా ఏం చేశాడంటే అపాండవమగుగా కానేసి ఒక అస్త్రాన్ని ప్రయోగించి వెళ్ళిపోయాడు. ఆ అస్త్రం కారణం చేత ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పెరుగుతూ ఉన్నటువంటి శిశువుని ఆ బాణం పీడిస్తూ ఉన్నది. అప్పుడు ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుని పాదాల మీద పడి, చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపుల్లారవిందలోచన బల్లాగ్ని నంచి శిశువు బ్రతికింపగదే. ఆ నీ చెల్లెలికి కోడల్ని, భర్త లేనటువంటి దాన్ని, నీ మేనల్లుడు, నీకెంతో ఇష్టమైనటువంటి మేనల్లుడు యుద్ధంలో చనిపోయాడు. నాకు ఇక ఆసరాగా ఉండాలనుకుంటున్నటువంటిది, నాకు జ్ఞాపకంగా ఉండాలని, నాకు తోడుగా ఉంటాడనుకున్నటువంటి నా గర్భంలో ఉండేటువంటి శిశువుకి ఇప్పుడు ఆపదొచ్చింది, అతన్ని రక్షించు అని ఉత్తర శ్రీకృష్ణుని వేడుకొన్నది. వేడుకుంటే అప్పుడు కృష్ణుడు చక్రహస్తుడై తనే ఉత్తర గర్భంలోకి సూక్ష్మ రూపంలో ప్రవేశించి అంగుష్టమాత్ర దేహంతో, అంటే బొటన వేలంత శరీరంతో ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఆ అస్త్రాన్ని హరించి వేసి ఆ గర్భంలో ఉండేటువంటి శిశువును కాపాడాడు. కాపాడితే అప్పుడు తన వంశాన్ని కాపాడాడని కుంతీదేవి ఎంతో సంతోషించి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృత్యద దృంపవే భవలత నిత్యానుకంపానిధి అని ప్రార్థన చేసి, కృష్ణ నీ వల్ల, నువ్వు నిరంతరం కాపాడడం వల్ల మేము ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాం. నా బిడ్డల్ని మొదటి నుంచి నువ్వు కాపాడుతూ వచ్చావు. తండ్రి లేని బిడ్డల్ని తండ్రిగా నువ్వు కాపాడావు. నీకు నిరంతరం శరణాగతి చేస్తూ ఉన్నాను. ఇవన్నీ చూశాను. ఇక నాకు అందరి మీద వ్యామోహం పోయేటువంటి మానసిక స్థితిని ప్రసాదించు. యాదవులందు
పాండుసుతులందు అదీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఎవ్వరి మీద నాకు వ్యామోహం ఉండడానికి వీల్లేదు. యాదవులందు నా పుట్టింటి వాళ్ళైనటువంటి ఆ వంశంలో కానీ, కుంతి భోజుడు వాళ్ళ తండ్రి అటు ఆ వంశంలో కానీ, లేదా నేను మెట్టినిల్లైనటువంటి పాండవుల పట్ల కానీ నాకేమాత్రం వ్యామోహం లేకుండా ఉండేటట్టు చేసి, ఘనసింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయగదయ్య ఈశ్వరా. ఏ విధంగా నది ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో కలుస్తుందో అట్లా నా మనస్సు నిరంతరం నీ పాద ధ్యానంలో ఉండి తరించేటట్లు నన్ను అనుగ్రహించు అని చెప్పని ఆమె అంటే, ఇంకా కూడా ఏమన్నదంటే, కృష్ణ మాకు ఎప్పుడూ ఆపదలే ఉండేటట్టు దయచేయి చెప్పాను. ఈ ప్రపంచంలో ఎవరైనా సుఖం కావాలని కోరుకుంటారని మనం నిన్న చెప్పుకున్నాం. కష్టాలు అడిగినటువంటి ఒకే ఒక తల్లి కుంతీదేవి. ఎందుకమ్మా, ఎందుకు అనంటే, నేను ఆపదలో ఉన్నప్పుడే కదా నువ్వు వస్తావు, నాకు దర్శనం ఇస్తావు, నన్ను ఆదుకోవడానికి నువ్వు వస్తావు కదా, ఆపదలో ఉన్నప్పుడే కదా నిన్ను మర్చిపోకుండా ఉంటాం. మానవుని సహజ ప్రవృత్తి ఏమిటి? జరుగుతూ ఉందనుకో, ఇదంతా నా వల్లనే జరిగింది అని అనుకుంటాడు. జరగలేదనుకో, దేవుడు నన్ను చిన్న చూపు చూసినాడని అనుకుంటాడు. కాబట్టి కష్టాలు ఉండేటప్పుడే నేను భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటాను. కాబట్టి నువ్వు ధర్మాన్ని రక్షించడం కోసం లీలావతారాలు ధరిస్తూ ఉంటావు. కాబట్టి మాకు కష్టాలు వచ్చినప్పుడంతా నీ అవతారం ధరించి మమ్మల్ని కాపాడుతూ ఉంటావు కనుక మాకు నిరంతరం కష్టాలు ఉండేటట్లు అనుగ్రహించు అని కుంతీదేవి ప్రార్థన చేస్తే శ్రీకృష్ణుడు సంతోషించాడు. అయితే వీళ్ళందరూ ఇంకా కొంతకాలం ఉండొచ్చు కదా అని చెప్పి అడిగారు. అడిగితే సరే కొంతకాలం శ్రీకృష్ణుడు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకొని హస్తినాపురంలోనే ఉన్నాడు. అయితే ఈలోపు ఏం జరిగింది అంటే, యుద్ధం చేయకముందు ఏడ్చినటువంటి వాడు అర్జునుడు, యుద్ధం అయిపోయిన తర్వాత ఏడ్చినటువంటి వాడు ధర్మరాజు. ధర్మరాజుకు ప్రతిరోజు అందరూ గుర్తొస్తున్నారు. సింహాసనం మీద పోయి కూర్చుంటా అన్నాడు. సింహాసనం మీద పోయి కూర్చుంటే ముందరుండేటువంటి కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. 100 మంది అన్నదమ్ముళ్ళు ఉండాలి కదా, మేనమామలు ఉండాలి కదా, తాతలు ఉండాలి కదా, గురువులు ఉండాలి కదా, అందరూ యుద్ధంలో చనిపోయారు. 18 అక్షోహిణుల సైన్యం యుద్ధం లేకపోతే 11 మంది మిగిలేరు. ఎవరున్నారు? అంతా ఖాళీగా ఉంది. ఏ ఇల్లు చూసినా ఖాళీనే, ఎక్కడ చూసినా ఖాళీనే. ఏ ఇంట్లోనూ మగదిక్కు లేదు. ఎక్కడ చూసినా వితంతువులైనటువంటి స్త్రీలు. ఆ రాజ్యాన్ని చూస్తూ ఉంటే, ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికా నేను ఇంత యుద్ధాన్ని గెలిచినానని యుధిష్ఠిరునిలో బాధ మొదలైంది. ఏడుస్తూ ఉన్నాడు. ఎందురు చెప్పినా వ్యాసుడు చెప్పినా కృష్ణుడు చెప్పినా ఆయన దుఃఖం ఆగడం లేదు. ఎట్లా ఉంటే ధర్మరాజు చివరికి అశ్వమేధయాగం చేయించినా కూడా ఆయనకు దుఃఖం తగ్గకపోతే, అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, నారదుడు వ్యాసుడు వీళ్ళందరి సమక్షంలో ధర్మరాజును పిలిచి, నాయనా మీ తాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నారు. ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉత్తరాయణం రాగానే ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. అయితే ఆయన ఇన్ని సంవత్సరాలు ఎంతో సంపాదించుకున్నటువంటి విజ్ఞానం ఉన్నది ఆయన దగ్గర. ఎంతో విజ్ఞానం ఉన్నది. ఎన్నో శాస్త్రాలు చదివాడు, ఎందరికో శుశ్రూష చేశాడు. తద్వారా ఆయన చాలా విజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అది ఆయనతో పోకూడదు, అది తర్వాత తరాలకు కూడా అందాలి అని అంటే, నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి కూర్చొని శ్రవణం చెయ్యి అని చెప్పాడు. అక్కడి నుంచి యుధిష్ఠిరుడు బయలుదేరి భీష్ముని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, తాత ఇంత జరగడానికి, ఇంత ఘోరం జరగడానికి, చివరికి నీ మరణానికి కూడా నేనే కారణమైనాను. నేను ప్రశాంతంగా అరణ్యవాసానికి వెళ్ళిపోయి ఉంటే, రాజ్యం వద్దనుకొని నిరంతరం అరణ్యంలోనే ఉండుంటే
ఇంత ఘోరం జరిగేది కాదు, ఎవరికి వాళ్ళు బ్రతుకుతూ ఉండేవాళ్ళు, నా రాజ్యకాంక్ష వల్లనే ఇంత జరిగింది, నన్ను క్షమించు అని బోరున ఏడుస్తూ ధర్మరాజు భీష్ముని పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు భీష్ముడు, నాయనా, నా చావుకు నువ్వు కారణం అనేటువంటి భావన నీలో రావడానికి వీల్లేదు. నిజానికి నాకు బంధ విముక్తి కలిగింది, ఇన్నాళ్లకు నాకు బంధ విముక్తి కలిగింది. ఎప్పుడో చెప్పాను నా తల్లి అయినటువంటి సత్యవతికి ఈ కురు సామ్రాజ్యాన్ని సుస్థిరపరుస్తానని చెప్పి అన్నాను. అది నీ వల్ల నెరవేరింది, దానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. నాయన పాండవులారా, మీది మొదటి నుంచి విషాదగాథే. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నారు. మీ తల్లి నానా అవస్థలు పడి మిమ్మల్ని సాకుతూ వచ్చింది. మీరు ఆశ్రయించినటువంటి ధర్మము, మీరు ఆశ్రయించినటువంటి శ్రీహరి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తూ వచ్చినారు. అసలు ఇంత విపరీతం ఎక్కడైనా ఉంటుందా? రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధరుడైన భీముడై యాజికి తోడు వచ్చునట ఆపద గల్గుడిదేమి చోద్యమో. సాక్షాత్తు ధర్మరాజు రాజు, ఆయనకు వెంటుండేటువంటి వాడు భీమార్జునులు వెంటున్నారు. భీముని చేతిలో గదాదండ ఉన్నది, అర్జునుని చేతిలో గాంధీవం ఉన్నది. సర్వరక్షకుడైనటువంటి చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని నడుపుతూ ఉంటే ఇంత ఆపద కలిగింది. ఎవరికి భగవంతుడు ఎప్పుడు ఏమి ఇస్తాడో తెలియదు. నాకు ఇది ఉంది అది ఉంది అని పొంగిపోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటిది నువ్వు ఎలా ఉన్నా ఇస్తాడు. నీ దగ్గర నుంచి తీసేయాలనుకున్నది నువ్వు ఎంత గొప్పవాడైనా నీ దగ్గర నుంచి తీసేస్తాడు. కాబట్టి నువ్వేమి బాధపడద్దు నాయన. సర్వాంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి నువ్వు సారథిగా ఉపయోగించుకున్నావు. ఆయన నీకు మిత్రుడు, మేనమామ కొడుకు. ఈ విధంగా ఒక సలహాదారుగా, ఒక దూతగా, ఒక సారథిగా వినియోగించుకునేటువంటి భాగ్యం కలిగింది నీకు అని చెప్పి అంటూ ఉంటే శ్రీకృష్ణుడు కూడా అక్కడికి వచ్చి భీష్మ పితామహునితో, భీష్మాచార్య, బృహస్పతి దగ్గర నుంచి శుక్రాచార్యుల దగ్గర నుంచి నువ్వు అనేకమైనటువంటి శాస్త్రాలు విన్నావు, నేర్చుకున్నావు. అవి వృధా పోకూడదు. నీతో అంతరించిపోకుండా నీ మనోడైనటువంటి ఈ యుధిష్ఠిరునకు, మిగిలినటువంటి పాండవులకు ఆ జ్ఞానాన్ని అందించు. దాన్ని చెప్పడానికి నువ్వు అర్హుడివి, వినడానికి ఈ యుధిష్ఠిరుడు అర్హుడు అని చెప్పి ఆజ్ఞాపిస్తే శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞ ప్రకారం 54 రోజులు భీష్ముడు ధర్మరాజుకు జ్ఞానబోధ చేశాడు. ధర్మరాజుకు రాజధర్మాలు, మోక్ష ధర్మాలు, ఆపద్ధర్మాలని, ఆ ధర్మాలని ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్నింటినీ నేర్పించాడు. ఆ తర్వాత ఉత్తరాయణ కాలం ప్రవేశించింది. స్వచ్ఛంద మరణం అనేటువంటి వరం కలిగినటువంటి భీష్ముడు ఎదురుగా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూ ఆయన్ని తన హృదయాంతరాలలో నిలుపుకొని ఆ పరమాత్మని ధ్యానిస్తూ, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై అని ఆ స్వామిని ప్రార్థన చేస్తూ, ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి, ఒక్కొక్క జీవునికి ఒక్కొక్కడుగా కనిపిస్తూ ఉన్నట్లు ఒకే పరమాత్మ అందరి జీవుల్లో ఒక్కొక్క జీవాత్మగా ఉంటాడు. ఆ విధంగా వేర్వేరుగా అన్ని జీవుల్లో ఉన్నప్పటికీ ఆ ఒక్కడే అయినటువంటి పరమాత్మ ఈ శ్రీకృష్ణుడు. అట్లాంటి
ఆ శ్రీకృష్ణుని నేను ప్రార్థన చేస్తున్నానని తదేక దృష్టితో శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ భీష్ముల వారు ప్రాణాలను వదిలిపెట్టేశారు. దేవతలు దేవదుందుబులు మ్రోయిస్తూ పుష్పవృష్టి కురిపించారు. ధర్మరాజు విధి ప్రకారం ఉత్తర క్రియల్ని జరిపించాడు. చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. తర్వాత రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు ధర్మరాజు. ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు 10 నెలలు నిండింది. ఆ శ్రీకృష్ణుని చేత రక్షింపబడినటువంటి ఆ శిశువు అప్పుడు చూసాం ఆ రూపాన్ని, మళ్ళీ వస్తాడేమో, చూస్తామేమో అని మనసులో అనుకుంటూ ఉంటే ఒక శుభముహూర్తంలో ఉత్తర ఒక పిల్లవాడిని ప్రసవించింది. ఆ పిల్లవాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సరే, ధర్మరాజు చాలా సంతోషించి ఆ పుట్టినటువంటి వాడికి జాతకర్మాలు రాయించి విష్ణువు చేత సంరక్షించబడినటువంటి వాడు కాబట్టి అతనికి విష్ణురాతుడు అనేటువంటి పేరు పెట్టారు. ఆ విష్ణురాతుడు ఎలాంటి వాడు అవుతాడు అని అడిగితే, నాయన ఆయన రామచంద్రుని వలె ఉత్తమ శీలవంతుడవుతాడు, అర్జున్ని వలె తన తాత అయినటువంటి అర్జున్ని వలె పరాక్రమశాలి అవుతాడు, బ్రహ్మ వంటి సమవర్తునుడవుతాడు, ప్రహ్లాదుని వంటి ఉత్తమ భక్తుడవుతాడు అని. కానీ ఒక బ్రాహ్మణ శాపం ఉంది తనకి అని దైవజ్ఞులు చెప్పారు. దానివల్ల సర్వసంగ పరిత్యాగి అయి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని జాతకం రాసినటువంటి వాళ్ళు చెప్పేశారు. ఈ విష్ణురాతుడు తనను దర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ తదేకంగా పరీక్షగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే తాను గర్భంలో ఉన్నప్పుడు ఒక రూపాన్ని చూశాడు, తనను కాపాడినటువంటి రూపాన్ని. ఆ రూపం మళ్ళీ కనిపిస్తుందా, అంత దివ్యమంగళ స్వరూపాన్ని మనం చూడగలమా అని వచ్చినటువంటి వాళ్ళనందరినీ పరీక్షగా చూస్తూ ఉన్నాడు. ఆ పరీక్షగా చూస్తూ ఉన్నటువంటి కారణం చేత పరీక్షిత్తు అనేటువంటి పేరు పెట్టారు. ఆ విధంగా పరీక్షిత్తు జన్మించిన తరువాత కొంతకాలం శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ఉండి ద్వారకకు మరలి వెళ్ళాలని సంకల్పించి యుధిష్ఠిరుడు, యుయుత్సుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళందరి దగ్గర ఆయన సెలవు తీసుకొని బయలుదేరుతూ ఉంటే, ధర్మరాజు మళ్ళీ మీరు త్వరలోనే హస్తినకు రావాలి అని చెప్పి అంటూ వాళ్ళందరూ స్వామికి వీడ్కోలు ఇవ్వగా శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరి ద్వారకా నగరం చేరుకున్నాడు. ఆ విధంగా జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని శౌనకాది మునులకు సూతుడు చెప్పాడు. అటు తర్వాత కథ ఏమైంది అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకున్నాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.